హే వెల్కమ్ టు అను న్యూస్. ఈ రోజు ప్రోమోస్ చూస్తే ఓ దద్దరిల్లిపోయింది. శక్తి క్లాన్ ధూమ్ ధామ్ చేసేసింది. సో డేంజర్ లో అయితే సీతని మణికంఠని ఫిట్టెస్ట్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కాంటెస్ట్ నుంచి అనర్హులని బయటకు పెట్టారు. సో దీనివల్ల వచ్చిన నష్టాలు ఏంటి, వీళ్ళని ఏమైనా వీళ్ళకి మిడ్ వీక్ ఎలిమినేషన్ కి రిలేషన్ ఏంటి, ఏమైనా లింక్ ఉందా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఇద్దరు ఓడిపోయారు కదా, అది పక్కన పెట్టేస్తే సెకండ్ టాస్క్ ఏంటి, కాంతారా టీం ఓడిపోయింది. సీజా దాంట్లోని మణికంఠ వల్ల కాంతారా టీం ఓడిపోయింది. సో అప్పుడు ఏంటంటే ఎవరినొకరిని తీసేయండి అన్నప్పుడు టీం అంతా కలిపి ఆలోచించుకొని మణికంఠని తీసేస్తారు. ఎందుకంటే మణికంఠ వాళ్ళు ఓడిపోయారని వాళ్ళు చెప్పిన మాట వినలేదని సమ్ రీజన్స్ చెప్పి. మూడో టాస్క్ ఏంటి, బెలూన్ త్రో ద బెలూన్ సంథింగ్ ఏంటో నబీలో ఆదిత్యగురం గారు అన్నప్పుడు ఆదిత్యం గారు గెలిచారు, నబీల్ ఓడిపోయాడు. సో అక్కడ కూడా శక్తి టీం గెలిచింది, కాంతారా టీం ఓడిపోయింది. అప్పుడు శక్తి టీం కి బిగ్ బాస్ ఏంటి ఆపర్చునిటీ ఇచ్చాడు, మీరు అవతల టీం నుంచి ఎవరికైనా తీసేయండి అంటే వాళ్ళు ఏం చేశారు, చీఫ్ అయిన సీతను తీసేశారు. అది అన్ప్రెడిక్టబుల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవతల వాళ్ళు. సీతను ఎందుకు తీసారు, లాస్ట్ వీక్ కాలేదు ఈ వీక్ కాలేదు, అది చీఫ్ ఇంత నాడాలి కదా, మాట్లాడితే నబీల్ని పంపిస్తారు, నబీల్కి ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చేస్తున్నారు అన్న ఉద్దేశంతో తీస్తారు. ఇక్కడ సీత ఇచ్చేసిన పాయింట్ అయితే నాకు ఒకటి అర్థం కాలేదు. ఏంటంటే బయట ఫ్రెండ్షిప్ చేసుకుని గ్రూప్ గా వచ్చి ఆడి ఇక్కడ అలా ఆడుతున్నారు అని ఇలా చేయడం చాలా తప్పు, పార్షియాలిటీ చూపిస్తున్నారు సంథింగ్ అలా మాట్లాడుతుంది. అసలు ఆ పాయింట్ అక్కడ ఎందుకు తెచ్చేస్తుంది నాకు అర్థం కాలేదు, ఎవరిని తీసేయాలి ఉద్దేశమో. సో ఇది కంప్లీట్ గా ఎపిసోడ్ చూస్తే అర్థమవుద్దేమో. సో అయితే మామూలుగా అయితే ఏమీ లేకుండా తీస్తే మాత్రం అక్కడ గ్రూప్ లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేరణ ఉంది, ప్రేరణను ఎలా తీస్తారు. సో ఇదైతే మొత్తం ఇది క్లారిటీ కావాలంటే ఎపిసోడ్ అంతా చూడాలి. అయితే దీనికి మిడ్ వీక్ ఎలిమినేషన్ కి సంబంధం ఏంటి, అయితే నామినేషన్స్ లో ఉన్నది ఎవరెవరు, 6 ఉన్నారు కదా. ఎవరు 6 ఎవరెవరు ఉన్నారు, మణికంఠ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, ఆదిత్యం గారు ఉన్నారు, నయనిక ఉంది, విష్ణుప్రియ ఉంది, నిఖిల్ ఉన్నాడు. వీళ్ళు 6 ఉన్నారు. సో వీళ్ళు 6లో ఎవరినొకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయాలి యాజ్ పర్ ది రూల్ నామినేషన్స్ ప్రకారం చూసుకుంటే. అందులో లీస్ట్ ఓటింగ్ ఎవరికి ఉంది అనుకుంటున్నాం, నయనిక గానీ ఆదిత్యం గానీ ఉంది అనుకున్నాము. సో అయితే ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కాంటెస్ట్ లోని అనర్హులని ఎవరెవరిని పక్కన పెట్టారు, మణికంఠ ఇంకా సీతను పెట్టారు. ఆల్రెడీ మణికంఠ నామినేషన్ ఉన్నాడు, ఒక్క సీత మాత్రం నామినేషన్స్ లో లేదు. అయితే ఇక్కడ మనకి బిగ్ బాస్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలనుకున్నప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరినైనా సీక్రెట్ రూమ్ పంపించాలి, మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపించాలి అని అనుకుంటే ఐదర్ మణికంఠను గానీ సీతను గానీ చూస్ చేసుకుంటారు. ఇక్కడ సీతని ఎలిమినేషన్ అని చెప్పి అంటే అనర్హులని మీరు ప్రకటించారు కాబట్టి డైరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్పి సీతని బయటికి పంపించేసి సీక్రెట్ రూమ్ పంపించవచ్చు. అంటే వాళ్ళందరికీ షాక్ అవుతుంది, ఎందుకంటే ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు ఈ విషయాన్ని. సీత ఎలిమినేట్ అయిపోతుంది అనవసరంగా, అంటే మీకు అప్పుడే వార్న్ చేశాం కదా. సో ఎప్పుడైనా సరే వీక్ కంటెస్టెంట్ పక్కన పెట్టాలి, స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ని పక్కన పెట్టకూడదని చెప్పాం కదా అనే పాయింట్ తీసి బిగ్ బాస్ సీతని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తీసుకెళ్లి డైరెక్ట్ గా సీక్రెట్ రూమ్ పెడతారు. ఎందుకంటే సీత సీక్రెట్ రూమ్ కి వెళ్తే ఎవరికి డౌట్ రాదు, వాళ్ళు మిస్టేక్ చేస్తారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే సీత బాగా గట్టిగా వాయిస్ రేజ్ చేయగలదు, సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాక కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది, చాలా అగ్రెసివ్ గా బయటకు వస్తుంది, అదొకటి రీజన్. ఇంకొకటి మణికంఠని సీక్రెట్ రూమ్ పంపిస్తే మణికంఠను కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే సీక్రెట్ రూమ్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు, ఒకటి మణికంఠ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా, ఇంకా ఎందుకు ఉన్నాడు మణికంఠ, ఇలా డ్రాగ్ చేస్తున్న మణికంఠ ఎందుకున్నాడు అని హౌస్మేట్స్ అందరికీ ఒక రకమైన ఒపీనియన్ ఉంది. తన మీద తనకు నమ్మకం ఉండదు, కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాడు, మాట ఫ్లిప్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి అబ్బాయి బయట జనాలకు ఎలా నచ్చుతున్నాడు అనే స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉన్నారు వాళ్ళందరూ. సో అందుకని మణికంఠని మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి తనైనా సీక్రెట్ రూమ్ పంపించారు అనుకోండి, తను కూడా చాలా స్ట్రాంగ్ అయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కూడా మణికంఠని సీక్రెట్ రూమ్ పంపించారని ఎవరికి కంటెస్టెంట్స్ కి డౌట్ రాదు. ఒకవేళ ఇన్కేస్ ఇక్కడ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచే మిడ్ వీక్ లో నుంచి తీసుకొచ్చిన కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ పంపించాలని అనుకుంటే ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ లేదు ఇప్పుడు ఇంకేం చెయ్యకూడదు అని అనుకుంటే ఒకవేళ నయనికని గాని ఆదిత్యవమ్మ గారిని గాని మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి ఎలిమినేటెడ్ అంటే మాత్రం వాళ్ళు సీక్రెట్ రూమ్ పంపించరు. అప్పుడు డైరెక్ట్ గా వీళ్ళని ఏం చేస్తారు, వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ పెట్టి అందులో నుంచి కూడా మనకంటను ఎవరినొకరిని పెట్టి వాళ్ళని సీక్రెట్ రూమ్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ యాంగిల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసి చెప్పండి, ఎవరు సీక్రెట్ రూమ్కి వెళ్తే బాగుంటుంది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. సో మీ అభిప్రాయం కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బై బాయ్.